మాట ఉంటుంది యోహాను సువార్తలో చూడండి 21లో ముగింపులో ఏముంటుంది తెలుసా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. 3 సార్లు అడిగాడు. అడిగి ఏమన్నాడు తెలుసా? అతను ఎట్టి మరణము వలన చూశాడు, ముగింపు చూశాడు. పేతురు ముగింపు యోహాను సువార్త 21:19 చూడండి. యోహాను సువార్త 21:19 అతడు ఎట్టి మరణము వలన తండ్రిని సంతోషపరచబోతున్నాడు, మహిమపరచబోతున్నాడు. దానిని సూచించుచు ఆయన మాట చెప్పండి. పేతురు బతుకుంటున్నాడు కానీ ఆయన భవిష్యత్తు తెలిసిపోయిందా? ఆయన నీ చావు ద్వారా దేవునికి మహిమ తీసుకుని రాబోతున్నాడు. వెరీ గుడ్. మరి ముగ్గురు అబద్ధాలు ఆడాను ప్రభువా, నీ భవిష్యత్తు, నీ ముగింపు నాకు తెలుసు. అంటే ముగింపు చూస్తున్నాడు దేవుడు. చివరిలో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉండి చచ్చిపోయావు దేవుని కోసం. కనుక పేతురు విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏమి నిర్ణయం? నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఎస్, నువ్వు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడు. అదే అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగుచున్నవని ఎరుగుదు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేసుకున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారిని వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? 30 ఎవరిని ముందుగా నిర్ణయించను? నిర్ణయం, డెసిషన్ జరిగిపోయింది.